ప్రైజ్ లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఎలా ఉన్నారండి? ఇంతవరకు దేవుడు మనల్ని ప్రేమించి కాపాడి బలపరిచిన ఇశ్రాయేలు దేవుడిని యెహోవాకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ఈ యొక్క మాటలు మీరు వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, చివరి వరకు చూడండి, శ్రద్ధతో చూడండి, వాగ్దానాన్ని పొందుకోండి. ఆ దినమంతా యొక్క మాటలు తలపోసుకోండి. వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదువుకోండి. ఆ తర్వాత మీరు ట్రావెలింగ్లో కానీ, కూర్చునేటప్పుడు కానీ, ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇక డైలీ డివోషన్ వినే ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క దినం కూడా దేవుని యొక్క మాటలు విందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ ప్రజలతో మీరు మాట్లాడండి, బలపరచండి, సహాయం చేయండి. నీ కృప, నీ యొక్క సహాయం మాకు ఎంతో అవసరం ప్రభు. నలిగిన వారిని ఆదరించే దేవుడివి, దుఃఖపడుతున్న వారిని ఓదార్చే దేవుడివి, కోల్పోయిన వారికి సమస్తమును సమకూర్చే దేవుడివి. నీ కృప, నీ సహాయం మాకు ఎంతో అవసరం ప్రభు. నీ ప్రజలు ఏ పరిస్థితులు ఉన్నారో వారిని మీరు బలపరిచి మేలు చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఎన్నో పొందుకొని, మేలులు పొందుకొని, దీవెనలు పొందుకొని, ఎంతో ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ, కేరింతలు కొడుతూ ఆశీర్వాదానికి వారసులుగా వారు ఉంటూ వచ్చారు. నిజమే, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని, మనం ఆనందించాలని, మనము దేవునికి ఆశీర్వాదాలు పొందుకొని ఆస్వాదించాలని, దేవుని కొరకు మనం బ్రతకాలని, ఆయనలో నిలిచి మనం ఫలించాలని దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు ఆలోచన చేసేవాడు. తన ప్రజలు దుఃఖపడితే దేవుడు కూడా దుఃఖపడేవాడు. తన ప్రజలు నష్టపోతే దేవుడు బాధపడేవాడు. తన ప్రజలు వేదన పడితే దేవుడు కూడా కృంగిపోయేవాడే. తన ప్రజలు చెడిపోతే ఆయన హృదయం కూడా నొచ్చుకుంటుంది. మన ఇశ్రాయేలు ప్రజలు సంతోషముతో, ఆనందముతో, ఎంతో గొప్ప దీవెనలతో ఉన్నప్పుడు దేవుడు కూడా వారిని చూసి నిజంగా సంతోషించి ఉంటాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మన చరిత్రలో చూసినప్పుడు అనేక సార్లు వారి యొక్క జీవితాలు చెదరిపోయాయి, పడిపోయాయి. ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 4వ వచనం, ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును, నీవు మరలా తంబురులను వాయింతువు, సంభ్రమ పొడువారి నాట్యములలో కలిసెదు. ఓ ఇశ్రాయేలు కన్యక అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలు కేవలం కన్యకులని కాదు, కానీ పురుషులు, స్త్రీలు, యవనులు, యవనస్తురాలు, పెద్దవారు, చిన్నవారు, ఇశ్రాయేలు ప్రజలందరూ ఇశ్రాయేలు కన్యక అని చెప్పి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. దేవుడు అంటున్నాడు, నిన్ను కట్టిస్తాను. నీవు కట్టబడినట్లుగా నేను ఇక మీదట నిన్ను కట్టిస్తాను. అంటే ఇక మీదట నిన్ను కట్టిస్తాననే మాట దేవుడు అంటున్నాడంటే, ప్రస్తుత ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే కట్టబడిన పరిస్థితిలో లేదు, అది పడిపోయిన పరిస్థితిలో. ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా ఒకప్పుడు కట్టబడిన పరిస్థితే, బాగున్న పరిస్థితే, ఆనందంలో ఉన్న పరిస్థితే, సమృద్ధి ఉన్న పరిస్థితే, దీవెన ఉన్న పరిస్థితే, అంతా హాయిగా ఉన్న పరిస్థితే, చక్కగా ఉన్న పరిస్థితే, దేవుళ్ళు ఆనందిస్తూ ఉన్న పరిస్థితే. కానీ సడన్గా, గ్రాడ్యువల్గా, సంవత్సరాలుగా, నెమ్మదిగా, దినదినము నెమ్మదిగా నీ యొక్క జీవితంలో నష్టాలు చూస్తున్నావా? నువ్వు కట్టుకున్న జీవితము, నువ్వు పొందుకున్న ఆశీర్వాదాలు పడిపోవటం, పతనమైపోవటం, నీ జీవితంలో నీ యొక్క కుటుంబంలో నష్టాలు రావటం, ఆర్థికంగా చిదిగిపోవటం, సమాధానం కరువు అవటం, సంతోషము భగ్నమైపోవటం, ఎంతో పచ్చగా ఉండే నీ యొక్క జీవితము అగ్ని గంధకాలుగా కాలి బూడిద అవుతున్న పరిస్థితుల్లో నీ కళ ఎదుట కనిపిస్తున్నాయా? ఎంతో హాయిగా ఇశ్రాయేలు ప్రజల నాడు ఎరుకో ప్రాకారాలు కూల్చేసి హాయిగా సంతోషంతో ఉన్నారు. కానీ హాయి పట్టణం మీద అపజయం వచ్చింది. చాలా వేదన, చాలా బాధ, చాలా కృంగుదల వారికి జీవితాలకు వచ్చేస్తుంది. ఆకోరు లోయ అనుభవాల్లోకి వారు వెళ్ళిపోయారు. ఆ ఆకోరు లోయలో, శ్రమగల లోయ, నిరీక్షణ లేని లోయ, మరణపు లోయ, చీకటి లోయ, అంతవరకు విజయాలతో ఆనందిస్తూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కేరింతలు కొడుతూ వచ్చారు. కానీ
హాయి పట్టణం మీద అపజయం తర్వాత ఆకోరు శ్రమగల లోయను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారెంతో దిగులు పడిపోయారు. ఈరోజు నీ యొక్క జీవితంలో సంతోషం అంతా బాగుంది, నెమ్మదిగా ఉందన్న పరిస్థితులు, తర్వాత వెంటనే దుఃఖము, వేదన, లోయలు, శ్రమలు, కష్టములు, ప్రియ సహోదరి, ప్రియ సహోదర, నీ యొక్క జీవితంలోకి వచ్చాయా? దేవుడు అంటున్నాడు, నువ్వు కట్టబడినట్లు నేను ఇక మీదట కట్టింతును. మనం చూసినప్పుడు నీవు మరలా తంబురులను వాయింతూ, ఈ యొక్క మాట కూడా ఇక్కడ చెప్పబడతాం. ఇస్రాయేలు ప్రజల చరిత్రలో మనం చూసినప్పుడు తంబురులు వాయించడం కానీ, నాట్యములు చేయడం కానీ, సంతోషంగా ఉండే ఈ యొక్క సమయం కానీ ఎప్పుడు మనం చూస్తామంటే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చూస్తాం. 20వ వచనంలో, మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము తంబురును చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా, తంబురులతో నాట్యములతో అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి, ముఖ్యంగా ఈ యొక్క స్త్రీల సమూహము, మిరియాము ఇతర స్త్రీలతో కలిసి వారందరూ కూడా కేరింద్ర కొడుతూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆస్వాదిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. తంబురులతో వారు సంభ్రము, నాట్యములు చేస్తున్నారు. కారణం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేశాడు. ఫరో సైన్యాన్ని ముంచేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు. మరణాన్ని తప్పించాడు. ఐగుప్తును దాటించేశాడు. ఎర్ర సముద్రము దాటిన తరువాత ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కొనియాడుతూ ఉన్నారు. ఇటువంటి కట్టబడిన జీవితంలో మనం చూసినప్పుడు మారాలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఈరోజు నీ యొక్క జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయా? దావీదు యొక్క జీవితంలో గొలియాతును జయించినప్పుడు సంతోషం వచ్చింది. స్త్రీలందరూ, మొదటి సమూయేలు 18:6లో స్త్రీలందరూ తంబురులతో, సంభ్రములతో, వాద్యములతో పాడుచు, నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకు వచ్చారట ఇశ్రాయేల్ ఊళ్ళు అన్నిట్లో నుంచి. ఎందుకంటే దావీదు గొలియాతుని, ఫిలిస్తీన్ని చంపేశాడు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి వారందరూ కీర్తిస్తూ వచ్చారు. అయితే ఇంతలో నీ సంతోషం ఏమైపోయిందంటే, దావీదు జీవితంలో ఈ సంతోషం ఏమైపోయిందంటే దుఃఖంగా మారిపోయింది. సౌలు విషపు చూపు చూపడం ప్రారంభించాడు. సౌలు దావీదును చంపడానికి ఆలోచన చేయడం స్టార్ట్ చేశాడు. సౌలు దావీదును తరుముతూ అడవుల్లో ఇబ్బంది పెడుతూ వచ్చాడు. దావీదు ఎంతగానో కన్నీరు కార్చాడు. ఈ విధంగా మనం చూస్తే ఈ యొక్క అనుభవాలు మనకి జీవితంలో తప్పకుండా వస్తాయి. ప్రియ సహోదరి, నీ యొక్క జీవితంలో కూడా నీ యొక్క ఆనందము, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క కట్టబడిన నీ యొక్క పరిస్థితులు అన్నీ చేజారిపోయి అలా పేక మేడలా కూలిపోయినట్లుగా నీకు జీవితం అంతా, నీకు కుటుంబ వ్యవస్థ అంతా, నీకు ఆశీర్వాదం అంతా, దేవుడికి ఇచ్చిన సమృద్ధి అంతా కూలిపోయిందా? ఈరోజు నష్టాలు చుట్టుపక్కల ప్రజల వల్ల రావచ్చు, దేవుడు అనుమతించినప్పుడు సాతాను శోధనల వల్ల రావచ్చు, నీ యొక్క సొంత తప్పిదాల వల్ల రావచ్చు. ఇర్మీయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు కన్యకను గురించి 17వ వచనంలో, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది. ఎందుకింత పరిస్థితి వచ్చింది? చుట్టుపక్కల మనుషులు విషపు చూపు చూసారా? నీ యొక్క సొంత తప్పుల, దేవుని యొక్క పరీక్షల. ప్రియ సహోదరి, ఏదేమైనప్పటికీ దేవుడు నిన్ను మరలా కట్టిస్తాడు. తిరిగి సంబరపడతావు, తిరిగి నాట్యమాడతావు, తిరిగి సంతోషిస్తావు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఇర్మీయా 18:13లో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అన్య జనులను అడిగి తెలుసుకోండి, ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా వినినా, ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసి ఉన్నది. 15వ వచనంలో, నా ప్రజలు నన్ను మరిచి ఉన్నారు. దేవుణ్ణి మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఈరోజు దేవుణ్ణి మర్చిపోయావా? నీకు ఇచ్చిన ఆశీర్వాదానికి కారణము దేవుడే అని మర్చిపోయావా? సమృద్ధికి కారణము దేవుడే అని మర్చిపోయావా? నీకు ఇచ్చిన ఆ యొక్క సమస్తమునకు, నీకు బిడ్డలకు ఆధారము, కారణము దేవుడే అని మర్చిపోయావా? అందుకే నష్టాల్లోకి వచ్చావా? అందుకే కష్టాల్లో కురిగిపోతున్నావా? లేకపోతే శత్రువులు, లేకపోతే లోకంలోని మనుషులు, ఇక లోకపు విషపు చూపుల వల్ల నీకు జీవితం ఏ విధంగా అయిపోయిందా? పరీక్షల్లో తొలగిపోయావా? ప్రియ సహోదరి, నీ యొక్క జీవితము ఏ యొక్క పరిస్థితుల్లోనా అన్నాడు దేవుడు అంటున్నాడు, డియర్ ఇజ్రాయెల్, డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలారా, నా బిడ్డలారా, నేను మిమ్మల్ని మరలా కట్టిస్తాను, మీరు కట్టబడినట్లుగా కట్టిస్తాను. మనుషులైతే మనం పడిపోవాలని చెప్పి అనుకుంటారు, కానీ దేవుడైతే మనం నిలబడాలని చెప్పి దేవుడు అనుకుంటాడు, మనం కట్టబడాలని చెప్పి దేవుడు అనుకుంటాడు. మనుషులైతే మన దుఃఖంతో ఉండాలనుకుంటాడు, దేవుడు అంటున్నాడు, నీవు మరలా తంబురలను వాయింతు. ఆ తంబుర ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల కల్చర్లో వారు ఉపయోగిస్తారు.
నువ్వు మరలా తంబురుల వాయితో సంభ్రమ పడువారి నాట్యములో నువ్వు కలుస్తావు. ప్రియ సహోదరి, నీ యొక్క జీవితం మెంటల్గా, ఫిజికల్గా, ఆర్థికంగా, భౌతికంగా, ప్రొఫెషనల్గా నీ యొక్క జీవితం పడిపోయిందా, చిదిగిపోయిందా? నీ యొక్క జీవితాన్ని తిరిగి దేవుడు కట్టగలడు. నమ్ము. నీకు వివాహ జీవితంలో ఎన్నో అసమాధాన పరిస్థితులు వచ్చి నీ యొక్క జీవితము అసమాధానంతో ఉందా? నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? నీకు ఉద్యోగం, నీకు వ్యాపారంలో, నీకు ఆర్థిక పరిస్థితుల విషయంలో నువ్వు కృంగిపోయావా? నీకు జీవితం పతనమైపోతూ వస్తున్నట్లుగా నీ కండ్లకు కనిపిస్తూ ఉందా? నువ్వు కట్టబడినట్లుగా దేవుడు నిన్ను కట్టుబడిగా ఆయన ఉన్నాడు. దేవుడు నిన్ను తిరిగి కట్టించగలడు. ఈరోజు నీవు నేను ఈ విధంగా ప్రార్థన చేయాలి. కీర్తనలో 51:18 నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయి. అయ్యా, నీ కటాక్షం చొప్పున నా జీవితంలో మేలు చేయి. నీ కటాక్షం చొప్పున, నీ కనికరం ద్వారా నా జీవితంలో మేలు చేయి, నా కుటుంబంలో మేలు చేయి అని చెప్పి నీవు నేను అడగాలండి. యెరూషలేము యొక్క గోడలను మరలా కట్టించుము అంటున్నాడు. ఈరోజు అటువంటి ప్రార్థన చేయగలవా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, డియర్ యంగ్ మ్యాన్? యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టించు, నా కుటుంబాన్ని మరలా కట్టించు, నా జీవితాన్ని మరలా కట్టించు, నన్ను మరలా కట్టించు, నన్ను కట్టించేయా. పడిపోయింది నా జీవితం. బీట్ ఫిజికల్, స్పిరిచువల్, మెంటల్, ప్రొఫెషనల్, ఏ విషయంలోనప్పటికీ, ఆరోగ్యమైన, ఆర్థికమైన, మానసికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా, భౌతికంగా అయినా, ఏ విషయంలో పడిపోయావు దేవా, తిరిగి నా యొక్క పడిపోయిన ప్రాకారాలు, తిరిగి గోడలు కట్టించు. ఈరోజు అటువంటి ప్రార్థన నీదే అయితే దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 69:35 దేవుడు సియోనును రక్షించును. దేవుడు సియోనును అంటే నిన్ను రక్షించును, కాపాడును. ఆయన యోధా పట్టణములను కట్టించును, తిరిగి కట్టిస్తాను. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును, అది వారి వశమగును. ఈ యొక్క వాగ్దానం దేవుడు మీ యొక్క వినికిడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు నిన్ను తిరిగి కట్టిస్తానంటున్నాడు, అక్కడ నివసింపజేస్తానంటున్నాడు. అది వారి వశము, నీ వశము అవుతుందని అంటున్నాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోక, విశ్వాసము కోల్పోక, నమ్మికతో, కన్యలతో దేవా నా గోడను మరలా కట్టించమని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా సహోదరి సహోదరుడు అనేక జీవిత కృపను చూపిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. మీకోసం ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. సమయంలో వెత్తబడిన వాక్యాన్ని మీరు దీవించండి. మనుషులు పడద్రోసేవాడు, సాతాను పడద్రోసేవాడు. మా యొక్క జీవితం పాపపు హృదయం మమ్మల్ని పడద్రోసేది, కానీ నీవు మమ్మల్ని కట్టేవాడు. తిరిగి మేము ఆనందపడితే మమ్మల్ని చూసి ఆనందించే దేవుడు నీవు. ఇదిగో ప్రభు, తిరిగి సంబురలు నువ్వు పట్టుకుంటావు, తిరిగి నాట్యమాడతావు, తిరిగి సంబరపడతావు అన్న నీ యొక్క మాటలు దేవాతి దేవ యేసుక్రీస్తు ప్రభు నీ యొక్క ప్రజల జీవితాల్లో కూడా మీరు అక్షరాల ఆ మాటలు నెరవేర్చు. ఎక్కడైతే వారి జీవితం కూలిపోయిందో, పతనమైపోయిందో, పడిపోయిందో, రాలిపోయిందో, ఎక్కడైతే వారి జీవితం సంతోషం సన్నగిల్లిపోయిందో, అసమాధానంతో నిండిపోయిందో, కలవరాలతో, కన్నీళ్లతో వారి జీవితం ఎక్కడైతే ప్రభు మునిగిపోతూ ఉందో, ప్రియ తండ్రి, ప్రియసే, దయచేసి వారి జీవితంలో ఒక్కసారి మీరు చూసి వారి జీవితాల్లో మీరు కట్టవలసిందిగా ప్రార్థిస్తాం. మీరు తిరిగి కట్టి, మీరు బలపరిచి, వారి జీవితాలను మీరు రక్షించి, కాపాడి, ప్రతి పరిస్థితి తిరిగి వారి వశము చేయమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొకసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీకు తోడే ఉండును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.